శ్రీ వీరభద్రస్వామి దేవాలయము గ్రామ కొత్తకొండ మండల్ భీమదేవరపల్లి జిల్లా హన్మకొండ ఈ యొక్క జాతర స్టార్ట్ అయిందంటే ఎప్పుడు కొత్తకొండ పోదామా, స్వామికి మొక్కిన మొక్కులను ఎప్పుడు ఒప్పజెప్పుదామా, సమర్పిద్దామా అనే భక్తుల యొక్క కోరిక ప్రగాఢంగా ఉండటం జరుగును. జనవరి వచ్చిందంటే 10వ తారీఖు స్వామి కళ్యాణం అయింది. నిన్ననే గౌరవనీయులు పెద్దలు మాన్యులు మన ఉస్నాబాద్ నియోజకవర్గం ప్రాతినిధ్యం వహించి ఎమ్మెల్యేగా గెలిచి రాష్ట్ర ప్రభుత్వంలో మంత్రి హోదాలో రాష్ట్ర రవాణా ట్రాన్స్పోర్ట్ బీసీ సంక్షేమ శాఖ మంత్రివర్యులుగా మరియు బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతిగా గౌరవనీయులు పెద్దలు పొన్నం ప్రభాకర్ గౌడ్ గారు ప్రజాసేవయే పరమావధిగా భావించుచు ప్రజల సమస్యలను వెంటనే పరిష్కరించుకుంటూ ముందుకు పోచున్న ఒక యువ నాయకుడైనటువంటి డైనమిక్ లీడర్ పొన్నం ప్రభాకర్ గౌడ్ గారు ఈ కొత్తకొండ దేవాలయం దగ్గర కళ్యాణం జరుగుతుందంటే టెంట్లతోటి ఏదైనా వర్షం వస్తే ఎంతో ఇబ్బంది ఉండేది. మహాకళ్యాణం స్వామివారిది 1400 కీర్తి శకం నుండి కొండపై నుండి కిందికి తెచ్చినాక ప్రతి సంవత్సరము 8 రోజుల బ్రహ్మోత్సవాల కార్యక్రమంలో భాగంగా మొదటి రోజు స్వామి కళ్యాణ అమ్మవారి ఇరువురి కళ్యాణ ఈ యొక్క కార్యక్రమము చేసేది మామూలుగా టెంట్ల కింద పూల పందిరి కింద. అట్లా కాకుండా ఈ రోజు ఈ సంవత్సరము నూతన 2025లో గౌరవనీయులు పెద్దలు పొన్నం ప్రభాకర్ గౌడ్ గారు రాష్ట్ర మంత్రివర్యులు వారు తండ్రి గారిపై అపారమైన ఈ యొక్క భక్తి, తండ్రి అంటే గౌరవము, తల్లి అంటే గౌరవంగా వారికి పుత్రుడుగా జన్మించినందుకు వారు సుకృతమైన ఒక విశిష్టమైన మహాకార్యాన్ని కొత్తకొండ దేవాలయం దగ్గర చేపట్టి ధ్యాన మండపాన్ని 35 లక్షల సొంత నిధులతో వారే తండ్రి గారి పేరు మీద నిర్మాణించడం జరిగినది. శ్రావణ మాసంలో నక్షత్ర దీక్ష మాల వేసుకున్నప్పుడు గురుస్వామిగా నేను మంత్రి గారిని అడగడం జరిగినది. సార్, ఇక్కడ పేద యాత్రికులకు పేద ప్రజలకు పండుట గురించి ఉండుట గురించి విడిది చేసిన గురించి చాలా ఇబ్బంది అవుతాను సార్, మీరు తప్పకుండా ఈ మండపాన్ని నిర్మించాలి అంటే మంత్రి గారు వెంటనే ఆగకుండా క్షణంలోనే ఆ యొక్క బిల్డర్ను పిలిపించి మొత్తం ప్లానింగ్ చేసి శ్రావణ మాసం దీక్షలోనే అట్టి మండపాన్ని నిర్మాణం చేయడం జరిగినది. వారు ఆ యొక్క నిర్మాణం తర్వాత మొన్న 10వ తారీఖు రోజు కళ్యాణము ఎంతో వైభవంగా కన్ని విని ఎరగని రీతిలో ఎప్పుడు కానీ 200, 300 ఈ 4 గ్రామాలు తర్వాత ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో జరిగేది. అట్లా కాకుండా ఈసారి ఆ ధ్యాన మండపంలో మహాకళ్యాణం జరిగేదానికి మంత్రి గారు నిర్మాణం చేసిన కాబట్టి ఈసారి 2000 మంది హాజరై కళ్యాణాన్ని విశేషంగా భక్తి భావంతో తిలకించడం జరిగినది. ఆ కళ్యాణం మహాకళ్యాణం అతి వైభవంగా జరిగింది. ఆ కళ్యాణానికి ప్రజలందరూ ప్రజాప్రతినిధులు అన్ని పార్టీల వాళ్ళు కుల మత భేదము తారతమ్యం లేకుండా భగవంతుడు అందరి వాడు, ఈ కొత్తకొండ నీరన్న జాతరే మనందరిది, మనందరము కళ్యాణం జరిగే సమయానికి సహకరించి భగవంతుడి ఆశీస్సులు మనకు కూడా ముఖ్యమని పొన్నం గారికి అనుసంధానంగా ప్రతి ఒక్కరు నిన్న మొన్న కళ్యాణం లోపల అందరూ వారు ఈ యొక్క మహాకళ్యాణాన్ని తిలకించి నిదానంగా నిమ్మలంగా ఆధ్యాత్మిక భావనతో ఆధ్యాత్మిక చింతనతో ధ్యాన మండపంలో జరిగే కళ్యాణాన్ని తిలకించి భగవంతుడైనటువంటి వీరభద్రస్వామి సమేత భద్రకాళి ఆశీస్సులు పొందడం జరిగినది. తర్వాత ఈ రోజు ఆదివారము విశేషంగా భక్తులు రావడం జరిగినది. గుమ్మడికాయ మొక్కులు తర్వాత కోడెలు కట్టేసిన అభిషేకాలు, దంపతుల కుటుంబానికి ఒక 1000 రూపాయల టికెట్ రసీదు తీసుకొని అభిషేకం చేయగలరు. తర్వాత కోడెకు 200, గంట చిలకలు నూనె పోతే 10 రూపాయలు, స్వామివారి కుంకుమార్చన 100 రూపాయలు, తర్వాత ఉడవాల బియ్యం 50 రూపాయలు, ప్రతి ఒక్కటి ప్రత్యేక దర్శనం 50 రూపాయలు, శీఘ్ర దర్శనం 100 రూపాయలు, 1000 రూపాయలు అభిషేక టికెట్ మహాభిషేకము. తప్పకుండా భక్తులు మీరే స్వయాన్ని వచ్చి స్వామికి అభిషేకం చేసి తన్మయం చెందవలసిందిగా కోవడం జరుగుతుంది. కానుకలు ఉండిలో వేయగలరు. తర్వాత ప్రతిదీ పైసలు ఇచ్చేవాళ్ళు, దేవుడికి విరాళాలు ఇచ్చేవాళ్ళు రసీదు రూపేణా టికెట్ తీసుకొని బుకింగ్ కౌంటర్లో డబ్బులు ఒప్పచెప్పి రసీదు పొందగలరు. డబ్బులు ఎవరు చేతికి ఇవ్వకుండా మీరు భక్తి భావంతో భగవంతుడిపై అపారమైన భక్తితో శ్రీ వీరభద్రస్వామి అనుగ్రహం పొందుటకు మంచి అవకాశం ఉన్నందున ఈ జాతరకు తప్పక రండి. మీ ఇంటిలో ఒక శుభకార్యం కావాలన్నా, తర్వాత ఇల్లు కట్టుకోవాలన్నా, ఉద్యోగం కావాలన్నా, కుటుంబం అంతా సుభిక్షంగా ఉండాలన్నా, ఆయురాగ్రతోటి సకల రుణ బాధలు తర్వాత శత్రు బాధలు నరదృష్టి అన్ని పోతాయి. గుమ్మడికాయ పెట్టండి, కొత్తకొండ కోరమిసం పెట్టండి. ఈ యొక్క ప్రతి గ్రహాలను తొలగించడానికి వీరభద్ర కుడి చేతిలో కటకం ఉంటుంది, అమ్మవారు కూడా కుడి చేతిలో కటకం ఉంటుంది. ఈ జాతరకు రండి. మీరు అనుకున్న విధంగా పనులను నెరవేరిన తర్వాత మీరు మొక్కిన విధంగా స్వామికి సమర్పించండి. ఆలయ అభివృద్ధిలో భాగస్వాములు కండి. ఈ దేవాలయ ఈ యొక్క జాతరలో అన్ని శాఖల వారు శ్రీ రాష్ట్ర మంత్రిగా మరియు మన ఉస్మానియా నియోజకవర్గాన్ని ప్రాతినిధ్యం వహించుకుంటూ బీసీ
సంక్షేమ శాఖ మంత్రి, రవాణా ట్రాన్స్పోర్ట్ బీసీ మంత్రివర్యులు జాతర సమయం ముందు అన్ని శాఖలకు సమన్వయపరుస్తూ కోఆర్డినేట్ చేసుకుంటూ కలెక్టర్ గారితో ఉన్నత ఆదేశాలు జారీ చేసుకుంటూ భక్తులకు ఎలాంటి అసౌకర్యం లేకుండా సౌకర్యవంతంగా అన్ని శాఖలు పనులు సరిగ్గా చేయాలని కలెక్టర్ గారితో మంత్రి గారు ఆదేశిస్తే కలెక్టర్ గారు అన్ని శాఖల వారిని ప్రత్యేక ఉత్తర్వుల ఆర్డరు విధి నిర్వహణలో ప్రత్యేక జాతరలో వాళ్ళు అంకితమవుతో పనిచేయాలని కలెక్టర్ గారు సూచించి ఆదేశాలు జారీ చేయడం అనేది వారికి అనుగుణంగా ప్రతి శాఖ వారు మన సిపి గారు అంబర్ కిషోర్ గారు మరియు అడిషనల్ ఏసీపీ గారు తిరుమల సార్ గారు మరియు సబ్ ఇన్స్పెక్టర్ రమేష్ గారు, సర్కిల్ ఇన్స్పెక్టర్ రమేష్ గారు, ప్రతి శాఖ వారు అంటే కరెంటు వారు, వైద్య శాఖ వారు, దేవాదాయ శాఖ వారు, రెవెన్యూ శాఖ వారు, శానిటరీ వారు, ఎంపీడో గారు, ఎంఆర్ఓ గారు, ప్రతి ఒక్కరు భగవంతుడు ఆలయం మనది, జాతర మనది, ప్రజలందరూ మనవారు, అందరికీ మంచి జరగాలని సేఫ్ గా ఇంటికి పోవాలని ఎట్లయితే జాతరకు వచ్చినట్లు తిరిగిపోవాలని అందరూ కోరుచు తమ తమ విధుల్లో సహాయశాఖ అందించవలసిందిగా మంత్రి గారు ప్రత్యేక కోరడం జరిగింది, ప్రత్యేక ఆదేశాలు ఇవ్వడం జరిగినది. పిల్లలు జాగ్రత్త, మీ పైసలు జాగ్రత్త, పర్సులు జాగ్రత్త, బంగారు ఆభరణాలు జాగ్రత్త, చిన్న పిల్లలు తప్పిపోకుండా మీ సెల్ నెంబర్ ను మీ యొక్క పిల్లల జేబుల్లో రాసి పెట్టండి. సేఫ్ గా మీరు అందుబాటులో పోలీసు వారు, దేవశాఖ వారు, రెవెన్యూ వారు, ప్రతి ఒక్కరు ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా అందరూ మీ పిల్లలు తప్పిపోయినా కూడా మీకు అందుబాటులో ఉండే విధంగా ఏర్పాటు చేస్తారు. ఈసారి రవాణా ఈ యొక్క ప్రభుత్వం లోపల యనమల రేవంత్ రెడ్డి మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు రవాణా శాఖ మంత్రి మన ఉష్ణమ నియోజకవర్గం ప్రాతినిధ్యం వహించుంటుంది కాబట్టి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఉంది, వినియోగించుకొని ప్రతి ఇంటి నుండి ఒకరు ఈ జాతరకు రండి, స్వామి అనుగ్రహం పొందండి, ఆశీస్సులు పొందండి, కోరిన కోరికలు ఇచ్చే కొత్తకొండ వీరభద్ర స్వామి కొండపై కూడా మెట్ల నిర్మాణానికి అంకుట దీక్షతో భక్తి భావంతో భగవంతుని యొక్క అపారమైన ప్రేమతో పొన్నం ప్రభాకర్ గౌడ్ గారు ఆ యొక్క మెట్లను కూడా కొండపైకి వేయించడం జరుగుతున్నది. తప్పకుండా దేవాలయ అర్చకులందరూ భక్తులు అడగండి, మొక్కులు తెలుసుకోండి, టికెట్లు అడగండి. ప్రతి ఒక్కరిని స్కౌట్ వాళ్ళు ఉంటారు, పోలీసు వాళ్ళు ఉంటారు, తర్వాత అన్ని శాఖల వాళ్ళు, ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా, ప్రతి ఒక్కరి సమాచారం తెలుసుకొని మీరు ఎట్లయితే ఇంటి నుంచి వచ్చిందో అట్లా తిరిగి సేఫ్ గా ఇంటికి పోవాల్సిందిగా భక్తులను కోరుచు వేద ఆశీర్వాచనములు దేవస్థానం తరపున అర్చకులందరూ ఇవ్వటం జరుగుతుంది. శ్రీ వీరభద్ర స్వామి దేవాలయ కార్యనిర్వహణాధికారి గారు పి కిషన్ రావు గారు, ధర్మకర్తల పాలక మండలి అధ్యక్షులు ఉత్సవ కమిటీ కొమరవెల్లి చంద్రశేఖర్ గుప్తా గారు మరియు ధర్మకర్తలందరూ మరియు అర్చకులు అనుసంధానంగా కోఆర్డినేట్ ఒకరిదొకరు మరియు సహకరించుకుంటూ మేము కూడా భక్తుల సేవలో నిమగ్నం అవుటకు కృతనిశ్చయంతో ఉండడం జరిగింది. ఉన్నతాధికారుల ఆదేశానుసారంగా మా దేవాదాయ శాఖ నుండి సహాయ కమిషనర్ రామాల సుందర గారు, డిప్యూటీ కమిషనర్ గారు మరియు రీజనల్ జాయింట్ కమిషనర్ గారు మరియు కమిషనర్ గారు, తర్వాత ముఖ్య కార్యదర్శి గారు అందరూ ఉన్నత ఆదేశాల తర్వాత శ్రీ వీరభద్ర స్వామి కార్యనిర్వహణాధికారి పి కిషన్ రావు గారు మరియు స్పెషల్ ఆఫీసర్ గా ఏసీ గారికి ఈ జాతర యొక్క విశిష్ట అధికారాలు ఉన్నాయి. వారు ఈ యొక్క ఆదేశానుసారం ప్రత్యేక ఉత్తర్వులతో వారాధ్యులు దేవశాఖ మరియు అధికారులు సిబ్బంది అంతా పనిచేయడం జరుగును. సర్వే జన సుఖినొందు శుభం భవ. శ్రీ వీరభద్ర స్వామి దేవాలయ ముఖ్య అర్చకుడు ముగిలిపాలెం రాంబాబు గారు సర్వే జన సుఖినొందు శుభం భూయాత్.